ఇష్టం లేదు. జగన్కి అమరావతిని క్యాపిటల్ సిటీగా చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేక రాలేదు. అర్థమైంది, క్లియర్గా అర్థమైంది మనకి. ప్రభుత్వంలో ఎక్కగానే నేలమట్టం చేశాడు, ఆధారం కూడా లేకుండా చేశాడు, అమరావతికి ఆధారం లేకుండా చేశాడు. అంటే కనీసం ఆయన కట్టిన కట్టడాల్లో ఒక సిమెంట్ ముక్క కూడా అక్కడ కనబడకుండా చేశాడు ప్లెయిన్గా. నాకు ఇది వద్దు అని నేను 3 క్యాపిటల్స్ తీసుకొస్తానన్నాడు. 3 క్యాపిటల్స్ 1 క్యాపిటల్ కూడా చేయలేకపోయాడు. ప్రభుత్వం కంప్లీట్ అయిపోయింది. అందరం చూసాం. ఆ గత ప్రభుత్వంలో అందరికి కూడా అన్ని స్కీములు ఇచ్చేసి ఓట్లను కొనేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. జనాలకు తెలుసు స్కాముల వల్ల స్కీముల వల్ల ఓట్లు పడవో, అభివృద్ధి వల్ల పడతాయని జనాలు బాగా గమనించారు. నీలాంటి అభివృద్ధి మాకు వద్దు, మా కూటమే ముద్దు అని కూటమి వైపు షిఫ్ట్ అయ్యారు. ఈ రోజున 11 సీట్లతో నువ్వు ఇలాగ నడి రోడ్డు మీద నుంచోవలసిన పరిస్థితి వచ్చింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా నువ్వు దక్కించుకోలేకపోయావు. అంటే నువ్వు అంత మంచి పరిపాలన చేసావు అని అందరికి అర్థమవుతుంది క్లియర్గా. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, జనాలు నువ్వు ఎలాగైతే స్కీములు ఇచ్చి ప్రేమించావో, అదేవిధంగా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక క్యాపిటల్ పునఃప్రారంభించినప్పుడు నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి పరిగెట్టుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వెందుకు రావు? నీకేమైంది? కనీసం వచ్చి నీకు ఎక్స్సీఎంగా నీకు ఇన్విటేషన్ పంపించినప్పుడు ఎక్స్సీఎంగా నువ్వు గౌరవించి ఆ సభకు హాజరయ్యి కనీస మర్యాదను నిలుపుకోవాలి కదా. నువ్వు కేంద్ర మంత్రి అంటే కనీసం బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు స్టేట్ మంత్రి అంటే నీకు ఎలాగ పడదు, అది అందరికీ తెలిసిన విషయమే. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ వచ్చినప్పుడు కూడా నువ్వు తిరస్కరించావంటే రేపొద్దున్న ఎప్పుడూ ఒకలాగే ఉండవు. 4 ఋతువులు, 4 కాలాలు, 4 విధాలుగా ఉంటాయి. కాబట్టి రేపొద్దున్న తిరగబడి నీది వచ్చినప్పుడు కూడా ఇదే తిరస్కారం ఎదురైతే నీకు ఎలా ఉంటుందో నీవు ఒకే వదిలేస్తున్నాం సార్. ఎక్స్సీఎంగా ఉండి మీకు అంత ఇన్విటేషన్ మంచిగా వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ పునఃప్రారంభానికి అటెండ్ అయ్యి 4 మంచి విషయాలు చెప్పి, ఇష్టం లేకపోయినా సరే 4 మంచి విషయాలు చెప్పి, రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి క్యాపిటల్ సిటీని ఎంచుకునే విధానం కాబట్టి అక్కడ మాట్లాడితే బాగుండని నా అభిప్రాయం. ఇప్పుడు మన ఈ 4 ఇయర్స్లో అమరావతి పూర్తి కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ చెయ్యాలి. చెయ్యకపోతే మళ్ళీ రాబందులు వచ్చి మళ్ళీ అడ్డుకుంటే అర్థమైందా? ఖచ్చితంగా ఈ 4 ఇయర్స్లో క్యాపిటల్ సిటీ అనేది కంప్లీట్ అవుతుంది. దానికి ఖచ్చితంగా మోడీ గారు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కూటమి ప్రభుత్వము కంప్లీట్ చేస్తుంది అంటారా? కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రధాని మోడీ వచ్చాడంటేనే దాన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి వచ్చాడు. టెక్నాలజీ వచ్చింది, ఎవరిని ఎంచుకోవాలో ప్రజలకు తెలిసింది. డబ్బులు ఇచ్చినంత మాత్రాన నీకు ఓట్లు పడతాయి అనుకుంటే నీ మూర్ఖత్వం. అర్థమైందా? ఖచ్చితంగా ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకే వేశారు, వాళ్ళనే నిలబెట్టారు. వీళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు అనుకో మళ్ళీ మారుతారు. అర్థమైందా? జనాలు ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండరు. నేను కూడా ఉన్నాను. అర్థమైందా? ప్రభుత్వంలో పరిపాలన నచ్చితేనే ప్రజలు ఎంచుకుంటారో వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఇది మట్టికి ప్రజల ప్రభుత్వం కాబట్టి, ప్రజాస్వామ్యం వచ్చింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి ఓటేయాలో వాళ్ళకి అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను. సో యుద్ధం జరిగే సిచ్యువేషన్ ఉన్న ఆంధ్ర ప్రజల కోసం మోడీ రావడం ఎట్లా చూడొచ్చు? నిజమే. ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ దేశద్రోహులతో చాలా అవమానాలు ఎదుర్కొన్నాం, చాలామందిని కోల్పోయాం. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల దాకా విరాళం కూడా అందించారంట. చాలా మంచి విషయం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకముందు నుంచి విరాళాలు ఇస్తున్నాడు. మీ ఎవరికైనా తెలుసో తెలియదో కానీ జనసేన ప్రారంభించినప్పుడు రైతులకి చాలా చెక్కులు ఇచ్చాడు. చెప్పుకోడు ఆయన ఏది కూడా. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా చెక్కులు అయితే అందజేశాడు. అవన్నీ కూడా మీరు గమనించండి. అంటే ఇవాళ ఇచ్చాడని గొప్పగా చెప్తున్నారు ఏంటి మీరు అనుకోవద్దు కాబట్టి చెప్తున్నాను. గతం గురించి కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ హ్యూమనిటీ అనేది ఉంది ఖచ్చితంగా. అతనికి కేంద్ర మంత్రి పదవి మోడీ గారు అప్పచెప్తే ఆయన పరిపాలన ఇంకా ముందుకు వెళ్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి స్టేట్ వరకే ఆయనకి రూల్స్ ఉంటాయి. అదే కేంద్ర మంత్రి అనుకోండి, మొత్తం ఇండియా వైడ్గా ఆయనకి పరిపాలన పవర్స్ ఉంటాయి. కాబట్టి ఏమైనా ఇలాంటి దారుణమైన వ్యక్తులు ఎంటర్ అవుతున్నా, కొన్ని దారుణమైన ప్రక్రియలు జరుగుతున్నా దాన్ని ఆపగలడని నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అయితే యుద్ధం ప్రకటించేవాడు అంటే నీకు ఒకటి చెప్తా విను. పరిపాలనా విధానంలో నవ్వులాట కాదు కానీ మోడీ గారు ఇప్పుడు చాలా గట్టిగా కూర్చొని ఉన్నాడు. అర్థమైందా? ఏది కూడా తగ్గొద్దు. మీకు ఆల్ పవర్స్ ఆల్రెడీ మిలిటరీకి జారీ చేశాడు. అక్కడ జరిగే ప్రతి సిచ్యువేషన్ని నోట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారో ఈ తీవ్రవాదుల్ని వెతుకుతున్నారు, లాగేస్తున్నారు బయటికి. కలుగులో ఎలకలను లాగినట్టు ఒక్కొక్కరిని లాగేస్తున్నారు. నేను దాని గురించి చాలా అప్రిషియేట్ చేస్తా. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అమరావతి పునఃప్రారంభానికి వచ్చాడంటే మీకు అక్కడ అర్థమవుతుందా?